నాకు 2017లో మ్యారేజ్ అయింది. అప్పుడు మొదలైంది వంటతో నా యుద్ధం. పెళ్ళయ్యేంత వరకు తినడం తప్ప అసలు కిచెన్ ఎట్టుంటుందో కూడా తెలియని మనకి వంటతో స్టార్ట్ అయింది. పోన్లే ఏదో యూట్యూబ్ సహాయంతోటో లేకపోతే మా మమ్మీకి ఫోన్ చేసో వంట చేద్దామంటే ఏ రకంగా చేసినా ఎన్ని విధాలుగా చేసినా ఒక్కసారి కూడా సవ్యంగా వచ్చేది కాదు. ఇలా కాదు, ఏదో రకంగా చేయాలని బాగా ఆలోచించి ఇంక నా వంట స్టార్ట్ చేశాను. నా వంట అంటే నా పద్ధతి. నాకు ఆ రోజు ఎలా అనిపిస్తే అలా చేస్తాను. ఇంతే వేయాలి, అంతే వేయాలి, ఇలాగే టేస్ట్ వస్తుంది, అలాగే టేస్ట్ వస్తుంది అంటే కుదరదు. ఇన్ని సంవత్సరాలుగా నేను వంటతో యుద్ధం చేస్తానే ఉన్నాను. అది అంతే, ఎప్పటికైనా కరెక్ట్ టేస్ట్ వస్తుందేమో అని. ఇన్ని సంవత్సరాల నా అలుపెరగని యుద్ధంలో నాకు ఒకటి తెలిసింది. ఏంటంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల టేస్ట్ ఏ రకంగా అయినా మారిపోతుందని. ఇంకో విషయం కూడా తెలిసిందే, యూఎస్లో ఉండే టేస్ట్ ఇండియాలో ఉండదు, ఇండియాలో ఉండే టేస్ట్ యూఎస్లో ఉండదు. అమ్మ వాళ్ళు చెప్పిన రెసిపీ అయినా, యూట్యూబ్ వాళ్ళు చెప్పిన రెసిపీ అయినా, ఏ రెసిపీ అయినా అన్ని ఇంగ్రీడియంట్స్ వాడి కొలతలు కరెక్ట్గా వేసినా కూడా ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే ఎవరి చేతిలో ఆ టేస్ట్ ఉంటుంది. కానీ యూఎస్లో అలా కాదు. ఎవరు ఎంత అందంగా చేసినా, ఎంత బాగా చేసినా ఇండియాలో ఉండే సాటిస్ఫాక్షన్ మాత్రం రాదు మనకి. ఎందుకంటే అదంతే. ఇన్ని సంవత్సరాలుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు? అట్లీస్ట్ నేను చేసే వంట నాకైనా గుర్తుంటుందని. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది నా రెసిపీ కానీ, ఆ టేస్ట్ కానీ. ఈ ఛానల్ నాకు నేను రాసుకునే రెసిపీ బుక్. ఎందుకంటే అట్లీస్ట్ నాకైనా గుర్తుండాలి. ఎవరికైనా ఉపయోగపడితే అది ఇంకా మంచిది. సో ఈ ఛానల్లో ఇన్ని స్పూన్లు వేయాలి, అన్ని స్పూన్లు వేయాలి, ఇలాగే చేయాలి అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి. నీకే తెలియకపోతే మాకు చెప్పడం ఎందుకు అని అనుకుంటారేమో. అట్లీస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ వంట చేయొచ్చని అస్సలు తెలియని వాళ్ళకైనా తెలుస్తుంది కదా. సో లెట్స్ బిగిన్ ది షో. ఇవాళ నేను చేస్తుంది చికెన్ కర్రీ. చాలా సింపుల్. టొమాటో లేకుండా గ్రేవీ ఎలా చేయాలని. గ్రేవీ కర్రీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా, జీలకర్ర పొడి వేరేగా, మసాలాలు వేరేగా కాకుండా అన్నీ కలిపి ఒకటే ముద్ద చేస్తాం. దాన్నే మసాలా ముద్ద అంటాం. దాని టేస్ట్ నువ్వు ఏ ఇంగ్రీడియంట్ ఎంతెంత వేసావు అన్న దాన్ని బట్టి కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ క్లియర్గా పెట్టాను. అండ్ దీన్ని ఇంకా కొంచెం వివరంగా ఇంకో వీడియోలో పెడతాను. ఇంతవరకు నా సోదిని భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.